హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. మన నెల్లూరు నుంచి కోవూరుకి వెళ్ళేటప్పుడు ఒక చిన్న బ్రిడ్జ్ దాటంగానే మనకైతే డ్రై ఫ్రిష్ మార్కెట్ అయితే ఉంటుంది. దాదాపుగా 35 షాప్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. హోల్సేల్లోనే అమ్ముతూ ఉంటారు. 20 నుంచి 30 రకాల చేపలు అయితే మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఒక పెద్ద మార్కెట్ అని చెప్పొచ్చు. ఎక్కడి నుంచి ఈ చేపలు వస్తాయి, ఇక్కడ కొనడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు, పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. అలాగే ఈ చేపలు తినడం వల్ల కూడా కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట, అది కూడా తెలుసుకుందాం. పదండి. హాయ్ అండి. హాయ్. ఏంటి ఇన్ని రకాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఏంది అసలు దీని సంగతి? మాకు వైజాగ్ నుంచి వస్తుంది, కాకినాడ, కేరళ, మెత్తాలు అయితే కేరళ నుంచి వస్తుంది, గుజరాత్ నుంచి రొయ్యి పొట్టు అలాంటివి అన్ని రకాలు అన్ని స్టేట్ నుంచి వస్తాయి మాకు. ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయి మీ దగ్గర? దాదాపు 30 రకాలు దాకా ఉంటుంది. 30 రకాలు అంటే ఏమేమి ఉంటాయి? మెత్తాలే 4 రకాలు ఉంటుంది, రొయ్యి పొట్టు 3 రకాలు ఉంటుంది, తాటాకు చేపలు ఉప్పు తక్కువది ఉంటుంది, ఉప్పు ఉండేది ఉంటుంది. అంటే బీపీ పేషెంట్లు ఉంటారు కదా, వాటి కోసం కూడా మేము ఉప్పు తక్కువగానే తెచ్చుకుంటాము. మరి చెరువు చేపలు 2 రకాలు ఉంటుంది. అంటే చెరువు చేపలు ఏంటంటే మంచిది, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటాయి వాటిల్లో, అంటే పత్యానికి కానీ దానికి వాటి కోసం. ఈ వెండి చేపలు అనేవి చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఎక్కువగా పెద్దవాళ్ళు వస్తుంటారా, చిన్నపిల్లలు వస్తుంటారా, మిడిల్ ఏజ్ వాళ్ళు వస్తుంటారా, ఎలా వస్తుంటారు? ఎక్కువగా అయితే పెద్దవాళ్ళే వస్తారు, చిన్నవాళ్ళు రారు. ఇప్పుడున్న ట్రెండ్కి చిన్నపిల్లలు రారు, అంటే చిన్నవాళ్ళు రారు, పెద్దవాళ్ళే వచ్చి తింటారు. నేను కూడా మ్యాక్సిమం ఒక్కసారి ట్రై చేశాను, నా వల్ల అయితే అవ్వలేదు. అయితే ఈ ఎండి చేపలు చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఏ కాంబినేషన్తో తింటే ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది? ఎండు చేపలు అంటే ఇప్పుడు మెత్తలు అంటే తీ కూరకి, మసాలా కూరకి అలా అయినా చేసుకుంటారు. తాటాకు చేపలు అయితే ఫ్రైకి ఎక్కువ తింటారు. ఇంకా చెరువు చేపలు అంటే మామిడికాయ వేసి పులుసు పెడితే బాగుంటుంది. మేమైతే వంకాయ మునక్కాయ ఇలా వేసి కాంబినేషన్. మాకు మా నాన్న ఉన్నప్పటి నుంచి కూడా మేము వంకాయ మునక్కాయ ఇదే మాకు కాంబినేషన్. అంటే మామూలుగా దాదాపుగా ఈ పప్పు చేసుకొని ఇవన్నీ చేసుకుంటా ఉంటారు అనమాట. వాటికి ఏ చేప వాడుతూ ఉంటారు? పప్పు చారుకైతే ఎండు చేపలే, తాటాకు చేపే, పప్పు చేప. ఓకే. ఇప్పుడు ఈ షాప్ అనేది ఎప్పటి నుంచి ఉంది, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేనైతే ఒక 3 years నుంచి వస్తున్నాను. మా తాత కాలం నుంచి ఉంది. మా తాత వాళ్ళు ఉన్నప్పుడైతే హోల్సేల్ షాప్లే అప్పుడు. అంటే ఏంటంటే వచ్చి ఒక సాటర్డే వస్తుంది, సండే అందరూ వచ్చి అందరు బస్తాలకి తీసుకెళ్ళిపోతారు. బస్తాలే. ఇప్పుడైతే ఒక 5 years నుంచి ఇలా రోడ్ల మీద అంగడి పెట్టుకొని చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అన్ని రకాలు తెచ్చుకొని ఎక్కడెక్కడి నుంచి ఆ రకాలన్నీ తెచ్చుకొని మెత్తాలు చూడండి, పాల మెత్తాలు అలా అన్ని రకాలు వస్తుంది. హోల్సేల్ అనే కాకుండా ఇలా కూడా ఇంకా బండిలు వెళ్ళే వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తా ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పారు దాదాపుగా 30 రకాలు చెప్పారు. 30 రకాల్లో ప్రైజులు ఏ విధంగా ఉంటాయి ఒకసారి చెప్పండి. మెత్తాల్లో అయితే క్వాలిటీని బట్టి ఉంటుంది. కేజీ 600, 700 కూడా ఉంటుంది. ఇంకా క్వాలిటీ తక్కువగా అంటే ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ అలా ఉంటుంది. ఇంకా థర్డ్ క్వాలిటీ అయితే 400, 300, 200 అలా కూడా వస్తుంది. ఈ బతుకున్నప్పుడే రేట్ తక్కువ ఉంటాయేమో. బతుకునేటప్పుడు అంటే పచ్చాపలే ఎక్కువగా పోద్ది ఎక్స్పోర్ట్. మెత్తాలు ఇలాంటివంటే డ్రై ఫిష్కే వాడతారు. ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఇవన్నీ కాకినాడ, వైజాగ్, నిజాంపట్నం, ఇంకా కేరళ, గుజరాత్ ఇలా ఎక్కడి నుంచైనా తెస్తారు. ఇంకా మీ దగ్గర ఉన్న ఈ 30 వెరైటీస్లో ద మస్ట్ ఖచ్చితంగా ట్రై చేయాల్సిందా ఏదైనా ఉందా? తాటాకు చేపే మెయిన్, దానికి తాటాకు చేపే రాజు. ఎండు చేపల వరకు తాటాకు చేపే. అంటే ఇప్పుడు ఈ తాటాకు చేప అనేది పూర్తిగా మీ షాప్ దగ్గరికి వచ్చేదాకా కూడా ఏ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది? తాటాకు చేపలు పట్టంగానే దాన్ని ఉప్పులోనే వేస్తారు. ఉప్పులో వేసి మళ్ళీ దాన్ని కాసేపు ఆరబెడతారు అనమాట. మాకు పచ్చిగానే వస్తుంది దానికి. దాన్ని తీసి మళ్ళీ మేము ఎండకేసి దాన్ని పేర్చుకొని నీట్గా ఇలా చేయాలి. ప్రతిదీ అంతే. మెత్తాలు అయితే ఆడ డ్రై అయిపోద్ది. ఇంకా కచ్చాళ్ళు, తాటాకు చేపలు, ఇంకా మునక్కాయ చిక్కులు అని చాలా రకాలు ఉంటుంది. అవన్నీ మేము ఎండబెట్టాలా. ఇప్పుడు ఈ రొయ్యి పొట్టు అనేది ఏ విధంగా తయారవుతుంది? రొయ్యి పొట్టు ఇసుకలోనే ఉంటాయి అవి. అదొక ఇయర్ అంటే ఒక సీజన్ కంటూ బయటకు వస్తాయి. అంటే ఇప్పుడు రొయ్యి పొట్టు అంటే మామూలు ప్రాన్స్ కదా? అవి ఇసుకలోనే అంటే సముద్రంలోనే ముందే ఉంటుంది, స్టార్టింగ్ లోనే ఉంటుంది. అది ఒక సీజన్ అంటే ఇప్పుడు వర్షం పడుతుంది అనగానే ఇంకా బయటకు వస్తాయి ఆ టైప్ లో. ఇంకా మీ దగ్గర ఈ ఇప్పుడు చెప్పినట్టు తాటాకు చేప కాకుండా ఇంకా వెరైటీ చేపలు ఏమైనా ఉన్నాయా? పంజరం ఉంది, ఇంకా పాల్సార్ ఉంది. పాల్సార్ వచ్చి పెద్దవాళ్ళు బాగా ఇష్టంగా తింటారు. పిట్టు కొడతారు అనమాట దాన్ని. పిట్టు కొట్టడం ఇంకా ఎలా అయినా ఉడకబెట్టి పిట్టు కొట్టి అలా తింటారు.
తాటే చేపలు ఖచ్చితంగా ఖచ్చితంగా అంత బాగుంటాయా? అంత బాగుంటాయి. ఆ తర్వాత మెత్తాళ్ళు ఇవన్నీ బాగుంటాయి. ఈ ప్రైజులు ఏ విధంగా ఉంటాయండి రేట్లు? మెత్తాళ్ళు వచ్చి కిలో 400, తాటే చేపలు వచ్చి కిలో 200, 250, పెద్ద సైజ్ అయితే 300 అలా ఉంటాయి. ఇంకా రొయ్యి పొట్టు? రొయ్యి పొట్టు అయితే కిలో 300, 400, అంటే అది క్వాలిటీని బట్టి ఉంటాయి రేట్లు. ఈ వెండి చేపలు అనేసరికి చాలా మంది కూడా తింటారు, మాక్సిమం పెద్దవాళ్ళే తింటూ ఉంటారు అనమాట. మీ దగ్గర ఎక్కువగా సేల్ అయ్యేది ఏంది? మెత్తాళ్ళు, తాటే చేపలు, చెరువు చేపలు. అంటే వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి? ఇవంటే పులుసు పెట్టుకోవచ్చు. ఈ చెరువు చేపల వరకు మెత్తాళ్ళు అయితే ఫ్రై, తాటి చేపలు పులుసు ఫ్రై రెండు చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన చేప? మాకు ఇష్టమైన చేప చెరువు చేపలు, మెత్తాళ్ళు. ఎక్కువ తినేది మెత్తాళ్ళు, తాటే చేపలు. తిని 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 బోర్ కొట్టేసిందా లేకపోతే ఇంకా తింటానే ఉండాలి? అసలు బోరే కొట్టదు, అంత బాగుంటది టేస్ట్, అంత బాగుంటది. చాలా మంది ఇష్టపడరు కదా ఇవి, కొంచెం స్మెల్ వస్తాయి ఉంటాయి. మంచిది ఇది, అసలు తినాల, ఎండబెట్టింది కదా అది తినాలంతే, అది ఆరోగ్యానికి మంచిది, అది తినాలి. ఈ చెరువు చేపలు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటే బాగుంటాయా లేకపోతే పులుసా, ఏ విధంగా చేసుకోవాలి? చెరువు చేపల పులుసే, ఫ్రై పనికిరాదు. ఫ్రై అయితే ఖచ్చితంగా తినాల్సిందే. ఖచ్చితంగా తినాల్సింది చుక్కలు, కరవాళ్ళు, తాటా చేపలు, మెత్తాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉంది ఇదేంది? ఇది అది చుక్కలు. అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అది ఫ్రైకి పనికి వస్తుంది, పులుసుకి పనికి వస్తుంది, రెండింటికి వాడుకోవచ్చు. ఈ ఎండి చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి ఏమైనా మంచికరం? మంచిదే, కలపసం ఉండదు, ఓన్లీ సీ ఫుడ్ కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. వీటిలో ప్రెగ్నెన్సీ వాళ్ళు తింటే ఖచ్చితంగా మంచిదని చెప్పి అంటారు. ఏ చేప అది? చెరువు చేపలు. మంచిదన్నా? మంచిది, ఖచ్చితంగా అన్నిటికీ మంచిది. ఇవన్నీ కూడా మీ దగ్గరికి కొనడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు? మన జిల్లా మొత్తం వస్తారు. ఇటు నాయుడుపేట, సూర్యుపేట, తడ, ఆరంబాకం, యాలవూరు దాకా వస్తారు. ఈ సైడు మన ఉదయగిరి, ఆత్మకూరు, సీతారాంపురం, పామూరు, బద్దేలు, మర్రిపడదా వస్తారు. అంటే వాళ్ళ దగ్గర దొరక్కపోవడం వలన లేకపోతే మన దగ్గర క్వాలిటీ ఉండడం వలన? క్వాలిటీ అంటే ఇది మార్కెట్, పెద్ద మార్కెట్ కదా, మెయిన్ ఏ రకమైన ఇక్కడ దొరుకుతుంది. వాళ్ళకి 1, 2 అంటే ఎక్కడ దొరుకుతాయి. అన్ని రకాలు కావాలంటే ఈ మార్కెట్ రావాలి, ఖచ్చితంగా రావాలి. చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తుంటారు. 10 కిలోలు 20 కిలోలు తీసుకెళ్తారు. దూరం నుంచి వచ్చేవాళ్ళంటే టన్ను లెక్క తీసుకెళ్తారు. అంటే ఇవి సీజనల్ గానే ఉంటాయా లేకపోతే ఏ విధంగా? 2 నెలలు అన్ సీజన్ ఉంటుంది. రేపు ఏప్రిల్ 15, 16 తేదీలో కట్టేస్తారు. 2 నెలల తర్వాత మళ్ళీ అవుతుంది. ఎందుకంటే సీడు సముద్రంలో పిల్లలు పుడతాయి. ఆ టైంలో ఏంటంటే బోట్లు ఆటకు పోవడం కూడా ఆపేస్తారు. అప్పుడు రేట్ పెరిగే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా పెరుగుతుంది. అప్పుడు మన దగ్గర అక్కడ మంగళూరు నుంచి తెప్పిస్తాం. మంగళూరు కానీ గుజరాత్ కానీ అక్కడ నుంచి తెప్పిస్తాం. వీళ్ళ దగ్గర చాలా రకాల ఈ డ్రై ఫిష్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. తక్కువ ప్రైస్ దగ్గర నుంచి కూడా ఎక్కువ ప్రైస్ దాకా ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. రొయ్య పొట్టి కానివ్వచ్చు, తాటాకి చేపలు కానివ్వచ్చు, రకరకాలుగా చెప్పారు. అయితే నాకు కొన్ని అయితే నోరు కూడా తిరగలేదు, అంత ఇదిగా చెప్పారనమాట. వీటిలో కూడా కొన్ని చేపలు రుచికరంగా ఎంత ఉంటాయో ఆరోగ్యానికి కూడా అంతే మంచి చేసే చేపలు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఎండి చేపలు అంటే ఇష్టమా, పచ్చి చేపలు అంటే ఇష్టమా? ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిగులు, భయాందోళన, ఓసిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారా? పొగ త్రాగడం, మద్యపానం వంటి దురలవాట్లతో మీ కుటుంబ సభ్యులు సతమతమవుతున్నారా? నిద్ర సమస్యలు, సెక్స్ సమస్యలతో ఆందోళన చెందుతున్నారా? చిన్నపిల్లలు, వృద్ధుల మానసిక సమస్యలకు పరిష్కారం కోసం వెతుకుతున్నారా? మానసిక వ్యాధుల చికిత్సలో 8 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ శుభ్రం సన్నపరెడ్డి గారి ఆధ్వర్యంలో మానసిక సమస్యలకు వైద్యంతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడును. సంప్రదించండి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శుభ్రం సన్నపరెడ్డి. హ్యాపీ యూ క్లినిక్, వేదంవారి అగ్రహారం, విజయ్ మహల్ గేట్, నెల్లూరు.